స్వస్తిశ్రీ శోభకృత నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం పౌర్ణమి తిథి స్థిరవాసరే శనివారం ఫిబ్రవరి 24వ తారీఖున శని హోమాన్ని కూడా నేను చేపట్టబోతున్నాను. ఈ నెల ఫిబ్రవరి 24వ తారీఖున శని హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మంచి జరుగుతుందండి. నా మాట వినండి. మీరు ప్రత్యక్షంగా మీరు వేరే వేరే రాష్ట్రాలలో వేరే వేరే దేశాలలో ఉన్నప్పటికీ శని హోమం జరిపించుకోవచ్చు. మీరు మీ గోత్రనామాలు పంపించినట్టయితే నేను శని హోమం జరిపిస్తాను. ఎందుకంటే శనీశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి ఈ శనీశ్వరుడు ఎప్పుడైతే తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు మనం శని హోమం జరిపించుకోవడం ఎంతో ప్రాముఖ్యత. కాబట్టి వీలైతే ఒకసారి మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి శని హోమం స్లాట్ బుక్ చేసుకోండి. మీరు కుటుంబం మొత్తం స్లాట్ బుక్ చేసుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే 2024 సంవత్సరం మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుంది. ఇది శనికి సంబంధించినటువంటి నంబరు. ఈ శనికి సంబంధించినటువంటి నంబరు మరి అందులో ఇంకొకటి ఏంటంటే 2024 శోభకృత నామ సంవత్సరం మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. కాబట్టి శని హోమం జరిపించుకోవడం ద్వారా ఎంతో మంచి మేలు జరుగుతుందండి. నేను మాత్రం అది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. 30 సంవత్సరాల తర్వాత ఇలాంటి యోగం జరుగుతుందంటే మరి ఎంత అదృష్టం చూడండి. అంటే శని కుంభరాశిలో ఉన్నన్ని రోజులు మనం శని హోమం జరిపించుకుంటాం. 12 రాశుల్లో జరిపించుకోండి. శని ప్రభావంతో ఇబ్బంది పడేది ఏంటంటే ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. శిక్ష అంటే ఎక్కువగా చేయని తప్పులకు నిందారోపణలు, శిక్ష పడిపోవడం, తర్వాత మానసిక ఒత్తిడి పెరిగిపోవడం, ప్రేమ వివాహాలలో కూడా ఫెయిల్యూర్ ఎక్కువగా అవుతుంది. ప్రేమించి వివాహాలు చేసుకుందాం అనుకున్నటువంటి వారికి అడ్డుకట్టపడ్డట్టుగా ఉంటుంది. తర్వాత వ్యాపారాలలో విపరీతమైనటువంటి నష్టాలు. కొద్ది రోజులు బాగా నడిచినట్టు అనిపిస్తుంది, కొంచెం స్థిరపడిపోతాము, ఇంకా బాగుపడతాము అనుకున్న టైంలో ఏదో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడం, మానసిక ఒత్తిడి, చికాకులు, ఇవన్నీ కూడా శనీశ్వరుని యొక్క ప్రభావం వల్లనే అవుతుంది. మరి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని. ఇప్పుడు ఏలినాటి శని నడుస్తున్నటువంటి మకర రాశి, కుంభరాశి, మీనరాశి. అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి. అష్టమ శని నడుస్తున్నటువంటి ఈ కర్కాటక రాశి వారు. ఈ 5 రాశులు ప్రత్యేకంగా మీరు కంపల్సరీ చేసుకోవాలి శని హోమం. నేను మీకు చెప్పేది ఏంటంటే శని కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళకే ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ఈ 5 రాశులకే నడుస్తుంది కదా, మాకు దీంట్లో మా రాశి లేదు కదా అని అనుకోవద్దండి. ఎందుకంటే రాబోయే 30 సంవత్సరాలలో మీకు కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని తప్పకుండా కలుగుతుంది. అప్పుడు మనం ఏదైనా శని హోమం జరిపించినా దానికి ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. ఉంటే మకర రాశిలోనైనా ఉండాలి, లేదంటే కుంభరాశిలోనైనా ఉండాలి. అలా ఉంటే మాత్రమే మనకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. అంతకంటే మించి ఏముంటుందండి. కాబట్టి ఫిబ్రవరి 24వ తారీఖు తర్వాత 2024 మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు పౌర్ణమి తిథి స్థిరవాసర శనివారం రోజున ఈ శని హోమం జరిపించుకోగలిగితే మాత్రం మీకు ఉద్యోగం కానీ, చదువు మరి ఆరోగ్య విషయాలలో కానీ, వివాహ స్థితిగతులు కానీ, సంతానము, కోర్టు కేసులు, ఇవన్నీ కూడా అన్నీ మీరు ఏదైతే సంకల్పించుకుంటారో తప్పకుండా మీకు మంచి జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.